కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇలా ఇప్పుడు వేసుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి దీనికి. సో ఒకసారి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకుందామండి. చాలా నిదానంగా మెల్లగా కలుపుకోండి. హాయ్ అండి, ఈరోజైతే మనం టోఫు బార్బిక్యూ చేద్దామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ మనం చూద్దాము. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, నేను ఒక 200 grams టోఫు క్యూబ్ అయితే తీసుకున్నానండి. సో దీన్ని ఏంటంటే ముందుగానే ఒక 5 minutes, సో దీన్ని నేను ఏం చేశానంటే ఒక హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes అనేది సోక్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే చూసారు కదా, టోఫు టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. లేదంటే ఏంటంటే టోఫు చాలా హార్డ్గా ఉంటుంది. సో మీరు కూడా అలాగే చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. సో నేనైతే ఇది బార్బిక్యూ టైప్ చేస్తున్నాను కాబట్టి మనకి ఎక్కువ థిక్నెస్ ఉండొద్దండి. టోఫు అనేది కొంచెం పల్చగానే ఉండాలి క్యూబ్స్. సో మనం ఏదైనా మసాలా స్టఫ్ కానీ యూస్ చేస్తే అది దాంట్లోకి వెళ్ళేలాగా ఇలా నేనైతే థిక్నెస్ ఉండకుండా కట్ చేసుకుంటున్నానండి. సో ఇంత థిక్నెస్ వద్దండి, కొంచెం దీంట్లో 2 pieces చేసుకుందాం మనం. దీనివల్ల ఏంటంటే మనం దీనికి పట్టించిన మసాలాలు అనేవి మంచిగా పట్టుకొని మనం బార్బిక్యూ చేసుకున్నప్పుడు కూడా మంచిగా స్మోకీ ఫ్లేవర్స్తో వస్తుందండి. ఇలా అయితే నేను క్యూబ్స్ థిక్నెస్ తగ్గించుకుంటున్నాను, 2 pieces చేసుకుంటున్నాను దీంట్లో. సో మీ ఇష్టం అండి, కానీ నేనేమంటున్నానంటే ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది అని చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంత క్యూబ్స్ కట్ చేసుకోండి, ఇంత క్యూబ్స్ ఉండాలండి మనకు బార్బిక్యూకి. మరి చిన్న పీసెస్ కాదు, మరి పెద్ద పీసెస్ కాదు, మీడియం పీసెస్ అయితే మీరు కట్ చేసుకోండి. ఈ టోఫు అనేది చాలా హెల్దీ అండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. మరి ముఖ్యంగా లేడీస్కి అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పన్నీర్ కంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పన్నీర్ కంటే టోఫు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి మనకు. సో అప్పుడప్పుడు కూడా పన్నీర్తో పాటు ఇలా టోఫు కూడా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే చాలా వీడియోస్ పెడుతున్నానండి మా యూట్యూబ్లో, కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మేము ఇంప్రూవ్మెంట్ చేస్తామండి. మీ ఒపీనియన్స్ మా కమెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా నేను ప్రతి ఒక్కరి కమెంట్కి రిప్లై ఇస్తానండి. మీకున్న డౌట్స్ కానీ నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలనేది మీరు చెప్తే. సో చూసారు కదండి, ఇలా అయితే నేను ప్రతి టోఫు పీస్ని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను కావాల్సిన మసాలాలు తీసుకున్నానండి. ఇవన్నీ చూసి మీరైతే టెన్షన్ పడకండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఏమేమి తీసుకున్నాను అనేది మీకు బ్రీఫ్గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 tablespoon కారం తీసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు కలిపిన కారం కాబట్టి హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మన ఆనియన్ పౌడర్ అండి. సో బార్బిక్యూకి ఇది చాలా టేస్టీ ఇస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకు గార్లిక్ పౌడర్ అండి, ఇది కూడా చాలా టేస్టీ ఇస్తుంది మనకు బార్బిక్యూ చేసినప్పుడు టోఫుకి. అలాగే ఇక్కడ వచ్చేసి వేయించుకున్న ధనియా పౌడర్ అండి, కొంచెం పెప్పర్ తీసుకుంటున్నాను, హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా అండి. అండ్ కొంచెం పసుపు అండి, హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువనే. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ వేయించిన జీలకర్ర పొడి అండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో, ఎక్కడ కాంప్లెక్స్ అని అనిపించకుండా సింపుల్గా మనం ఈ బార్బిక్యూ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందామండి, చిన్న బౌల్. దీంట్లో మనం ఒక 2 to 3 tablespoon ఆఫ్ కర్డ్ వేసుకుందామండి. సో మీరు కర్డ్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లాగా కూడా వస్తుందండి. సో నేను ఇక్కడైతే more than 3 tablespoon కర్డ్ వేసుకున్నాను. ఈ కర్డ్ని నేను ఇప్పుడు లంప్స్ లేకుండా ఇలా ఒకసారి మనం కలుపుకుందామండి, ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్గా ఫైన్ పేస్ట్ ఉండేటట్టు చేసుకుందాము. సో ఇదైతే నేను ఇలా మిక్స్ చేసుకున్నాండి, చూసారు కదా ఎక్కడ లంప్స్ అనేది ఎక్కువ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కర్డ్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలాన్ని వేసేసుకుందామండి. ఇవన్నీ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుందాము ఈ పేస్ట్ని అంతా. సో ఇలా అయితే మిక్స్ చేసుకుందామండి, మసాలాలన్నీ కర్డ్లకు అయితే మిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుందామండి దీంట్లోనే, ఈ మిక్చర్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో ఫైనల్గా మన మసాలా బార్బిక్యూ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఈ మసాలా పేస్ట్ అంతా మన
ముందుగా కట్ చేసి పెట్టుకున్న టోఫూకి అప్లై చేసేసుకుందాము. అది టోఫూ అనేది కొంచెం స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది కాబట్టి మనము చేయితోనే అప్లై చేసేసుకుందామండి. సో ఇక్కడ నేను టోఫూ తీసుకుంటున్నానండి. ఇలా టోఫూకి మనం మసాలా అంతా పట్టించుకుందాము. పట్టించేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. స్పూన్తో సో ఇలా చేయితోనే మీరు మసాలా అంతా పట్టించండి, స్పూన్తో కలపకండి. ఎందుకంటే క్యూబ్స్ అనేది డెలికేట్గా ఉంటాయి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలా కంప్లీట్గా మసాలా అంతా పట్టించుకొని మనము డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసేసుకుందాము. సో నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇట్లా వెడల్పు ఉన్న ప్యాన్ అయితే బెటర్ అండి ఫ్రైకి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే పోసుకున్నాను, ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బెటర్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ టోఫూ అంత మసాలా అంతా పట్టించానండి వీటికి. సో ఇప్పుడు 1 బై 1 ఇవి ఆయిల్లో వేసేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ టోఫూ బార్బిక్యూ చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది నేను ఆయిల్లో వేయగానే. సో ఇదైతే నేను డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 వేసుకోవాలి. దీని ప్రాసెస్ ఏంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే నేను టోఫూ అన్నీ వేసేసుకున్నానండి. వేసిన వెంటనే దీన్ని మీరు కదిలించకండి. కొంచెం కింద అనేది ఒక సైడ్ అనేది మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి, లేకపోతే అది ప్యాన్కి స్టిక్ అయ్యి మీకు తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలా ఆయిల్లోనే అది వేయించండి. కావాలంటే మూత పెట్టుకోండి, స్టీమ్తో కూడా ఉడికిపోతుందండి. నేను చూపిస్తాను, ఇంకో సైడ్ మనం మళ్ళేటప్పుడు చూపిస్తాను. సో చూసారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. మెల్లగా ఒక చిన్న స్పూన్తో మీరు దీన్ని రోల్ చేసుకోండి, వేరే సైడ్ ఇంకో సైడ్ వేయించుకోండి. సో ఒకటేసారి స్పూన్తో అయితే కలపకండి, ఎందుకంటే ఇవి డెలికేట్గా ఉంటాయి కదండి. సో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగే కంప్లీట్గా రోస్ట్ అయ్యేంత వరకు మీరు ఆయిల్లో అయితే ఇలా వేయించుకోండి. సో చూసారు కదండి, ఒక 10 మినిట్స్ ఇలా రోస్ట్ చేశాక నాకు ఈ కలర్ వచ్చిందండి, మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఒక్కొక్క పీస్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఎక్కడ పచ్చివాసన లేకుండా మనం వేసిన మసాలాలు కూడా అన్నీ పచ్చివాసన పోయి ఈ టోఫూ అనేది పట్టుకోవాలండి. సో ఇంకా కొంచెం 5 మినిట్స్ మనం వేయించుకోవచ్చు. ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇలా ఇప్పుడు వేసుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి దీనికి. సో ఒకసారి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకుందామండి. చాలా నిదానంగా మెల్లగా కలుపుకోండి. ఓకే అండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ టోఫూ బార్బిక్యూ ఫ్రై అయితే. సో ఆల్మోస్ట్ మనకు ఈ రెసిపీ అయితే ఎండ్ వరకు వచ్చేసేసింది. మీరు కూడా ఈ యొక్క రెసిపీ ట్రై చేయండి. మా కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ యాడ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా రెసిపీ హెల్త్ రిలేటెడ్ కానీ టిప్స్ కానీ లేకుంటే ఏదైనా రెసిపీ ట్రై చేయాలని అనిపిస్తే మా కమెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా మేము అది చూసి మీకు రిప్లై ఇస్తామండి.